సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతదేశ తొలితరం ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కోహెడ గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్, ప్రముఖ సంఘ సేవకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన అలుపెరగని ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడిన వీరవనిత ఆమె అని ప్రశంసించారు. పూలే దంపతులు సత్యశోధక్ సమాజ్ ద్వారా బాల్య వివాహాల నిర్మూలనకు, మహిళల సకల హక్కుల కోసం సామాజిక బాధ్యతతో పనిచేశారని గుర్తుచేశారు. అంటరానితనంపై ప్రజలను చైతన్యం చేసిన ఆమె కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించారని పేర్కొన్నారు. ఆధునిక విద్యతోనే మహిళల విముక్తి సాధ్యమని నమ్మిన ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలేకు భారతరత్న ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు వేముల వీరస్వామి, సామాజిక కార్యకర్త డాక్టరేట్ జయశంకర్, వేముల శ్రీనివాస్, బాలు, తాడెం, బాలయ్య, రామచంద్రం, మల్లేశం, మల్లయ్య, కమలాదేవి, మల్లవ్వ, రజిత, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మహాతల్లి చదువు తల్లి మహానుభావురాలు 129వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా వీరవనిత ఏ ప్రపంచానికి మార్గదర్శనాలు ఈ తల్లి మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా ఈ దేశంలో భారతదేశంలో తొలి చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే. అలాంటి తల్లి కార్యక్రమంలో ఈరోజు కోయడా మండలంలో కార్యక్రమంలో భాగస్వామవుతున్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక సత్యశోధన కుగ్రామం, మహారాష్ట్రలో కుగ్రామంలో జన్మించి సత్యశోధన స్థాపించి దేశవ్యాప్తంగా చదువుల కోసం అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చదువు కావాలనే విధంగా చాలా వీరవనిత. ఇలా కేంద్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం, కోయడా మండల కేంద్రం నుండి ఇలాంటి మహానుభావురాలకు ఎందుకు భారతరత్న ప్రకటించడం లేదు నరేంద్ర మోడీ గారని సందర్భంగా కోరుతున్నాం. ప్రత్యేకంగా ఇలాంటి తల్లికి ప్రత్యేకంగా భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చిన్నగా తెలియజేస్తూ, ఇలాంటి చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే ఆ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఇద్దరు కూడా భారతదేశం కోసం, మహిళా హక్కుల కోసం ఓ సత్యశోధన స్థాపించి ఎంతో మంది మహానుభావులను తయారు చేసిన సత్యశోధన సంస్థ మహారాష్ట్ర ప్రాంతంలో కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు 129వ వర్ధంతి చేస్తున్నామంటే ఆ మానవీయురాలు మనం ఎంత ఇక్కడున్నాం, మనం జన్మెంత అని ఆలోచించండి. ఈ రానున్న రోజుల్లో తప్పకుండా భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంక్షేమం ఆర్కృష్ణ గారి నాయకత్వంలో ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఈ సభను ఉద్దేశించి మన సర్పంచ్ గారు సుజాత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి జ్ఞాపకాలను ఆమె బాల్యంలోనే వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత తన భర్తనే మారి తనను విద్యావంతులను చేసినప్పుడు ఆమె విద్య నాతోటే అంతం కాకుండా మరి నా మహిళలకు కూడా విద్య మీరు అందించాలన్న ఉద్దేశంతో ఆమె ఎన్నో ఉద్యమాలు సాధించి అందరికీ చదువుల తల్లిగా నిలిచిపోయింది. ఈరోజు ఆరోగ్య మాటలు చెప్పుకోవాలంటే చాలా తప్పని. మరి ఇట్లాంటి వీరవనిత కులాలకు అతిథిగా ఆమె అందరినీ విద్యావంతురాలు చేయాలన్న ఆలోచన, మేధస్సు తనలో ఉండి తనలో ఉన్నది అంతటితో అంతం కాకుండా చైతన్యవంతులు చేసి ఎన్నో సంస్థలను స్థాపించి ప్రతి ఒక్కరిని చదువు అందేలాగా చూసి ఉద్యమాలు సాధించిన గొప్ప వనితకు మరి ఈరోజు ఆమె సందర్భంగా మనం మాట్లాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి